ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజులు కావస్తున్నా విదేశాల్లో విజయోత్సవ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో ప్రజాకూటమి విజయోత్సవాల పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెల రోజులు కావస్తున్నా విదేశాల్లో విజయోత్సవ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో ప్రజాకూటమి విజయోత్సవాల పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా సభ్యులు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. తర్వాత 5 ఏళ్ల వైకపా పాలనలో సంచలనం సృష్టించిన పలు హత్యలలో ప్రాణాలు కోల్పోయిన తెలుగుదేశం వీర కార్యకర్తలకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక వారి త్యాగం మరువలేనిది అని కూటమి కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్ఆర్ఐలుగా తమ వంతు సహకారం ఉంటుంది అని, చైతన్యవంతంతో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ పౌరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కూటమి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మహిళలు, చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విజయోత్సవ సంబరాన్ని పురస్కరించుకుని సిడ్నీ యువ చిత్రకారిణి కుమారి సుమా గొలగాని చేతితో గీసి వేసిన చంద్రబాబు చిత్రపటాన్ని వేలం నిర్వహించారు. దీనికి హాజరైన మెల్బోర్న్ వాసి గోగినేని బాబు $550 అంటే సుమారు 35,000 రూపాయలకు దక్కించుకున్నారు.